అందరికీ నమస్కారం అండి. మరి అనకాపల్లి జిల్లా రామెల్ మండలం గోకోడ పంచాయతీ ఇక్కడ కొండల ఏరియాలో లోతరం గుడి దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 500 మీటర్లు ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు పూర్వం పానాల గువ్వలు అనేవాళ్ళు అనుకోవడమే కానీ ఎవరు ఇక్కడికి వచ్చి చూసింది లేదు. ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ గానుగు తిరిగినట్టు ఒక ఏరియా రాయల మీద ఎద్దు కాళ్ళు ఉసుట్లు తిరిగితే ఎలా ఉంటుందో అలాగా ఎద్దు మచ్చలు, కాళ్ళు మచ్చలు, అలాగే కొద్దిగా కిందకి వెళ్తూ ఉంటే ఇదంతా పెద్ద సాపరాయి. ఇగో ఇక్కడ మళ్ళీ గానుగు తిరిగినట్టుగా ఒక ఏరియా ఇదిగో 2 దిక్కలు ఉందండి. ఇక ఎద్దు కాళ్ళు మచ్చలు, గొయ్యలు, ఇందులో వాటర్ ఉంది. ప్రస్తుతానికైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగేటువంటి వింత ఇక్కడ ఉంది. దయచేసి అందరూ గమనిస్తారని పెట్టడం జరుగుతుంది. ఇలాగా ఇక్కడ మా వాళ్ళు ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. మరి ఇలా కిందకు వస్తే ఇది ఒక ఏరియా. ఇలా కిందకు వచ్చి ఇలా చూస్తే ఇక్కడ వీళ్ళు తాగడానికి, అప్పుడు పూర్వకాలంలో తాగడానికి తవ్వుకునేటువంటి ఒక సెలవ. ఈ సెలవులో నీరు ఎంత ఎండాకాలం అయినా సరే ఆరిపోవడం లేదు. ఇదిగోండి నీరు. ఇదొక లోపలికి గుహలాగా లోపలికి నీరుంది. ఈ నీరు ఇప్పుడైతే మేము తాగి చూడలేదు, కానీ ప్రస్తుతానికైతే కొద్దిగా బాగు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడి నుంచి నడిచి వచ్చేటువంటి ఒక దారి. ఈ దారిలోంచి ఇది శుభ్రం చేయడం జరిగింది మా వాళ్ళు. ఇప్పుడు ఇలా కొద్దిగా పక్క సైడ్కి వస్తే గుహలు ఉన్నాయండి. గుహలు అంటారు. వాళ్ళు ఉండేటువంటి ఇల్లు, స్థలం. ఇదిగో ఇది చిన్నది. అలాగే ఇక్కడ దారమందంలా పెట్టి ఇక్కడ కూడా గుహ ఉండడం జరిగింది. ఇందులో మరి లోపలికైతే వెళ్ళడానికి అవ్వలేదు, ఏమైనా ఉంటాయని భయం వేస్తుంది. లోపల మనుషులు మసిలినటువంటి జాగాలు, పడుకున్నటువంటి ఏరియాలు అన్నీ ఉన్నాయి. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఏరియా మీకు చూపిద్దామన్న ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి మనకి దార ఎలాగా వెలసింది, దారి గురించి అందరికీ తెలిసిందే. శివాలయం దగ్గర అక్కడ ఇదంతా దట్ట అడవండి. అడవిలోంచి మా వాళ్ళు కొట్టడం జరిగింది, దారి వేయటం జరిగింది. ఇదంతా పెద్ద సాపరాయ. ఇక్కడ 100 మంది మసిలినటువంటి ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. మరి ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 4గురిని పెట్టి ఇదంతా క్లీన్ చేసి తోయించుకొని తీసుకురావటం జరిగింది. మరి ఈ విషయం గురించి మీరు కూడా స్పందిస్తే బాగుంటుందని నా ఆలోచన. మీ అభిప్రాయం తెలియజేయగలరని ఆశిస్తున్నాను. మరి నా సెల్ ఫోన్ ఒకటి ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇంకా తీయలేకపోతున్నాను. దయచేసి దీని గురించి ఎవరైనా తెలుసుకుందామంటే నన్ను కానీ ప్రయత్నం చేద్దాము. దయచేసి అగో మా వాళ్ళు పైన ఉన్నారు, అందరూ గమనించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ.